2025 ఇదే నవంబర్ లో ఒక సినిమా రిలీజ్ అయితే మొన్ననే మనం పవన్ కళ్యాణ్ గారి ఓజీ చూసాము. మల్టీప్లెక్స్ లలో గోల్డ్ ప్లాటినం అని ఉంటాయి కదా, ప్లాటినం రేట్ వచ్చేసి ఒక్క సీటు మల్టీప్లెక్స్ లలో 800 రూపీస్. ఒక్కసారి సజ్జనార్ సార్ మీరు ఒక్కసారి చెప్పండి, ఒక ఫ్యామిలీ భార్య భర్త ఇద్దరు పిల్లలు వీళ్ళ నలుగురు ఒకవేళ సినిమా చూద్దామని వెళ్తే ఓన్లీ సినిమా ఛార్జెస్ 3200 రూపాయలు. ఇక కేవలం బయట 20 రూపాయలు దొరికే వాటర్ బాటిల్ అక్కడ 100 రూపాయలు, కేవలం 30 రూపాయలు దొరికే పాప్కార్న్ అక్కడ 500 రూపాయలు, 10 రూపాయలు దొరికే సమోసా 150 రూపాయలు. ఈ విధంగా సినిమా వాళ్ళు దోచుకుంటున్నప్పుడు మరి ఈ ఇమ్మడి రవి ఎవరైతే ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఉన్నాడో మరి సాధారణ ప్రజలకు సాధారణ సినిమాల వరుసకు హీరోగా దేవుడుగా ఏమవుతాడు సజ్జనార్ సార్? ఈ సీఎంలకు హీరోలు వచ్చారనే వారికి వాళ్ళని వాళ్ళు మైమర్చిపోయి అమాంతం టికెట్ రేట్స్ పెంచడానికి వీళ్ళకి పర్మిషన్ ఇస్తారు. 150 రూపాయల టికెట్ ఈ రోజు 800కు వచ్చినప్పుడు ఏ మధ్య తరగతి వాడు చూస్తాడు సినిమా? ఏ పేదవాడు చూస్తాడు? 80,000 జీతం ప్రతి నెల వస్తే వాడు నెలకు ఒక్కసారి ఈ సినిమా ఖర్చులు భరించగలుగుతాడు. మీకు తెలియని విషయం ఏంటంటే దాదాపుగా ఈ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80% మంది కేవలం 15,000కు లేదా 20,000కు మాత్రమే జాబ్ చేస్తున్నారు. మరి అలాంటి మధ్య తరగతి వాడు వాడి కుటుంబంతో సినిమాకి ఏ విధంగా పోతాడు సజ్జనార్ సార్?